ఓటును పడేస్తాయో అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ యూఆర్ఎల్స్నే బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న ఈ యువకుడు బెట్టింగ్ యాప్లో 2 లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టి అతను రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమేష్ తన అక్క కోసం తల్లిదండ్రులు దాచిన 2 లక్షల రూపాయలను బెట్టింగ్లో పెట్టి పోగొట్టి ఇంట్లో ఏం చెప్పాలో తెలియక తీవ్ర మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడడం అందరినీ కూడా కలిచివేస్తుంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషి అందిస్తారు. పెట్రిషి, ఈ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, మేడ్చల్ జిల్లా క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా ఆడి మరీ ఒక డబ్బులు పూర్తిగా కోల్పోయాడని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా గౌడవెల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. గుండ్ల పోచమ్మకి చెందిన వ్యక్తి అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అతని పేరు సోమేష్, 29 ఇయర్స్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్కి బానిస అయ్యి సుమారుగా 2 లక్షల వరకు కోల్పోయి ఆ తర్వాత తీవ్రమైన మనస్తాపంకి గురై మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు దగ్గర తలపెట్టి మరీ పూర్తిగా చనిపోయాడు. ఒకవైపు చూసుకుంటే కుటుంబం సభ్యులతో మాట్లాడినప్పటికీ కూడా గతంలో అంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ చెల్లి పెళ్లి జరిగింది. ఆ టైంలో చెల్లికి పెళ్లి చేస్తున్న సమయంలో నా అప్పు కూడా తీర్చాలి, బెట్టింగ్ యాప్స్లో నేను సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు రూపాయలు కోల్పోయాను, కట్టండి అంటే వాళ్ళ తండ్రి భూమి అమ్మి మరి ఆ డబ్బులను అంతా కూడా క్లియర్ చేశారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ మానేశాడు అని అనుకుంటూ కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ అయినప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ మానేయకుండా తరచూ వర్క్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ని ఆడుతూ ఉన్నాడని పూర్తిగా తెలుస్తుంది. కుటుంబం కూడా మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగొద్దు అంటూ కూడా కుటుంబం ఎంతో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 2 లక్షలు అంటే 5 లక్షలు అయిపోయినప్పటికీ కూడా గతంలో వాళ్ళ చెల్లి పెళ్లికి 5 లక్షలు పూర్తిగా కుటుంబ సభ్యులు అంతా కట్టేసి క్లియర్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కి బానిస అయిపోయాడని కూడా తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా 2 లక్షల రూపాయలు ఆయన పనిచేస్తున్న కంపెనీ డబ్బులు, అవి కంపెనీ డబ్బులతో బెట్టింగ్ యాప్ ఆడి అంటే వీళ్ళకి డబ్బులు కనిపించిన వెంటనే ఆడాలనే ఒక ఆతృతతో అతను ఆడడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా డబ్బులంతా కూడా కోల్పోయారు. కంపెనీకి ఒక మెసేజ్ పెట్టి సోమేష్ నేను మీ డబ్బులంతా కూడా నేను యూజ్ చేసేసుకున్నాను, నేను చనిపోతున్నాను అంటూ కంపెనీకి మెసేజ్ చేయడం, ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసి నేను చనిపోతున్నాను, బెట్టింగ్ యాప్స్ వల్ల నేను పూర్తిగా అంతా కోల్పోయాను అంటూ 2 లక్షల రూపాయల వరకు కోల్పోయాను, కంపెనీకి ఎలా చెల్లించాలంటూ కూడా తీవ్రమైన మనస్తాపంకి గురై మరి అతను చనిపోయాడు. అంటే ఎంత దారుణమైన విషయం అంటే యువత కని పెంచి తల్లిదండ్రులు ప్రయోజకులను చేయాలనుకుంటారు. అటువంటిది 25 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఉన్న యువత బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి బలవన్మరణంకి పొందుతున్నారంటే మన సొసైటీ ఎక్కడికి పోతుంది, అసలు ఏంటి ఇదంతా కూడా అనేది ప్రజలకు పూర్తిగా ఒక షాకింగ్ లాగా అనిపిస్తుంది. స్థానికులు కూడా అదే మాట్లాడుతున్నారు. తండ్రి కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ మా కుటుంబానికి జరిగింది ఇంకెవరికి జరగొద్దు, గతంలో ఇటువంటి మానేయమని అనేక సార్లు చెప్పాను అంటూ కూడా తండ్రి చెప్తున్నారు. మరోవైపు వాళ్ళ ఆంటీ ఎవరైతే ఉన్నారో తను కూడా రోధిస్తూ చెప్తుంది, ఎంతో మంచి బాబు కని పెంచి ఒకటే కొడుకు, నాకు ఇలా బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి మరి అతను చనిపోయాడంటూ పూర్తిగా చెప్తున్నారు. ఫ్రెండ్స్ కూడా అనేక సార్లు గతంలో కూడా మందలించారు, అరే బెట్టింగ్ యాప్స్ మానేరా అంటూ కూడా మందలించినప్పటికీ కూడా నేను మానేశాను, ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాను అంటూ చెప్పడం, ఆ తర్వాత ఆడుతున్నప్పటికీ కూడా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం, ఇప్పుడు మొత్తం అన్నీ బయటపడుతున్నాయి. ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత తల ట్రాక్ దగ్గర పెట్టడం, ఆ తర్వాత ట్రాక్ పూర్తిగా కూడా మొండం ఒకవైపు, కాలు చేతులు ఒకవైపు లుజ్జు అయిన పరిస్థితి అయితే ఇక్కడనే ఆ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎంతో కుటుంబం అంతా కూడా రోధిస్తుంది అని కూడా పూర్తిగా తెలుసు. తన అక్క పెళ్లి కోసం తల్లిదండ్రులు దాచిన డబ్బులు అవి కూడా బెట్టింగ్ లో పోగొట్టేసి ఒక పక్కన ఆ డబ్బులు పోవటం, 2 కొడుకు కుమారుడు బలవన్మరణానికి పాల్పడడం, ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, ఖచ్చితంగా గతంలో 5 ఏళ్ల క్రితము వాళ్ళ చెల్లికి పెళ్లి జరిగింది. చెల్లికి పెళ్లి జరుగుతున్న సమయంలో చెల్లికి పెళ్లి చేస్తున్నారు, నా అప్పులంతా తీర్చాలంటూ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన అప్పులంతా, క్రికెట్ బెట్టింగ్ యాప్కి సంబంధించిన అప్పుల లిస్ట్ అంతా ఇవ్వడం, ఆ తర్వాత ఆ తండ్రి 4 నుంచి 5 లక్షలు అప్పు చేసి భూమి అమ్మి మరి అతనికి మొత్తం క్లియర్ చేశాడు. అదంతా ఒకవైపు ఉంటే అతను బెట్టింగ్ యాప్ ఆడట్లేదు, నేను మారిపోయాను, నాకు వ్యసనం ఏం లేదు, నేను ఇప్పుడు హ్యాపీగా పని చేసుకుంటున్నాను, ఇట్లా కలిబులు మాటలు మాట్లాడడం, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా బెట్టింగ్ యాప్స్ 2
లక్షల వరకు అప్పు చేశాడు. ఏదైతే కంపెనీకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా బెట్టింగ్ యాప్స్లో ఆడేసి పూర్తిగా కోల్పోయాడు. ఫేక్ యాప్స్ కానీ లేకపోతే మల్టిపుల్ యాప్స్లో ఆడి కూడా కోల్పోయాడని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఫేక్ బెట్టింగ్ యాప్స్ లింకుల ద్వారా ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఆడినా లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఎవరు ప్రోత్సహించినా కూడా తాట తీస్తామంటూ తెలంగాణ పోలీసులు క్లియర్గా చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా యువత ఇలా బెట్టింగ్ యాప్స్ చొరవలో పడిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు అని అంటే మన సమాజం ఎక్కడికి పోతుందో ఆలోచించాల్సిన విషయం. దయచేసి బెట్టింగ్ యాప్స్, సే నో టు బెట్టింగ్ యాప్స్, ఖచ్చితంగా ఈ చొరవలో పడొద్దు అంటూ కూడా పూర్తిగా ఆర్టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ బెట్రీషా, బెట్టింగ్ యాప్స్ బారిన పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ ఎంతోమంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఎంతోమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతోమంది ఆవేదనతో చనిపోయారు. ఇప్పుడు మరో యువకుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్లో 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు సోమేష్. ఈ డబ్బులు తన తల్లిదండ్రులు తన అక్క పెళ్లి కోసం దాచుంచారు. ఆ 2 లక్షల రూపాయలను తీసుకువెళ్ళి బెట్టింగ్లో పెట్టాడు. అందులో పెట్టిన డబ్బంతా, బెట్టింగ్లో పెట్టిన డబ్బంతా పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు, మనస్తాపానికి గురయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ మోసాలతో ఇప్పటి వరకు 20 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్తున్నారు. సినీ సెలబ్రిటీలపైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా బెట్టింగ్ బారిన ఎక్కడో ఒక చోట బెట్టింగ్ బారిన పడి కుటుంబాలను రోడ్డుపైన పడేసుకోవడం, ప్రాణాలు తీసుకోవడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సోమేష్ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సోమేష్ మరణం తర్వాత కుటుంబ సభ్యులు మాట్లాడారు ఈ బెట్టింగ్స్ గురించి. ఎవరేం మాట్లాడారో చూద్దాం. నైటు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేప్పటికి పడుకొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ పడుకుంది, ఇద్దరు పడుకున్నారు. నేను వచ్చేసి కాలేజీలు కడిగేసుకొని నేను పడుకున్నాను అనమాట. పొద్దున్న 50 పావుదాకు 5, 4:30 టైం అప్పుడు బోట్లు కొట్టుకొని వెళ్ళిపోండి, బాత్రూమ్కి ఇన్నాళ్ళ వెళ్తాను కదా అని నన్ను చూసినాను. చూడగల్లా బయటికి వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళాడు కదా వస్తాను కోసం అని మనం అనుకున్నాం. 6:30 దాకా చూశాను, రాలేదు. లోపల గేట్ కాడికి వచ్చి అన్నీ చూసినా, ఏరా సోమేష్ కనపడేటి అని మా కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలందరూ అడిగాను అన్నమాట. అడిగితే ఏమీ లేదు, మరి కనపడలేదు, మాకు కనపడలేదు అన్నారు. అనగల రైలు కాకంటే ఇవన్నీ తిరిగినాను. వాళ్ళు ఏమైనా ట్రైన్ అది వచ్చేటప్పుడు కానీ ఎక్కడ కానీ వెళ్ళాడా, నాకు ఏమైందని అది తిరిగాను. మా పిల్లలందరూ వచ్చి మా ఊళ్ళో అంతా దగ్గర 10 మంది దాకా వచ్చారు. అందరం తిరిగినాం. ఎక్కడ లొకేషన్ ఏమీ చెప్పలేదు. చచ్చిపోయే ముందు వీళ్ళకి లొకేషన్ ఏది పంపించారు. ఏమని చెప్పిందంట? మా కుటుంబంలో అదే అమౌంట్ ఇలా కాశాను, నాకు పోయిందని అన్నాడు. ఎంత డబ్బులు మరి ఎంత అని సంగతి మనకు తెలియదు. అది అడిగిందా ముందు? మమ్మల్ని ఏం అడగలేదు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోవడం వల్ల చనిపోయాడు. అదే ఎంతమంది అనుకోవచ్చు మీరు? ముందు మరి ఎంతవరకు కాశాడు మనకేం తెలిసింది. అప్పుడు అంతముందు గతంలో మీ అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా అప్పుడు చేశాడు. చేస్తే ఆ రకంగా మనం ఎన్ని చేసి అన్ని మన రకాలు చేశాను. అప్పుడు ఎంత పోయిన డబ్బులు? అప్పుడు 2-3 లక్షలు కొట్టాడు. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ప్రైవేట్గా కంపెనీలో చేస్తాడు. సొంతం ఎక్కడ? సొంతం అనకాపల్లి. ఊరు? భోగపురం. బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి తమ కుమారుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ డబ్బులు ఆడబడుచు పెళ్లి కోసం అనేది ఆశించారు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఈ డబ్బులను పట్టుకెళ్ళి బెట్టింగ్ యాప్లో పెట్టాడు. 2 లక్షల రూపాయలు పోవడంతో మనస్తాపానికి గురై సోమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీష్ అందిస్తారు. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గౌడవెల్లి స్టేషన్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ దగ్గర చనిపోయాడు. తలపెట్టి ఒకవైపు గుండ్ల పోచమ్మ దగ్గర ఉండే సోమేష్ 29 సంవత్సరాలని కూడా తెలుస్తుంది. సుమారుగా క్రికెట్ బెట్టింగ్ యాప్లో 2 lakhs వరకు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తీవ్ర మనస్తాపంకి గురై మనోవేదనకు గురై కూడా రైలు పట్టాలపైన పడుకొని మరి ఆత్మహత్య చేసుకున్నాడు. స్పాట్లో అక్కడనే చనిపోయాడు. లుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళ ఫాదర్ మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా కూడా షాక్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. గతంలో బెట్టింగ్